ఇప్పుడు ఒక శుభవార్త ఈయన అనౌన్స్ చేస్తున్నారు కుమార్ గారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ సూత స్వామి, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇందాక ప్రభుత్వం పక్షాన, మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, వట్టి వసంత కుమార్ గారు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ గారు కూడా వచ్చారు. వీరందరి యొక్క వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి సందర్భాన ఇదే రకమైనటువంటి గోదావరి హారతి నిర్ణయించడానికి బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వస్తుంది. ఇది ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యుల యొక్క ఆదేశం మేరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇటు సిద్ధ పురుషులు అటు అధికార పురుషుల యొక్క సంవత్సరంతోనే మన అదృష్టం. వచ్చే సంవత్సరం మరిన్ని శోభాయమైన కార్యక్రమాలతో చేస్తాం. అక్కడ సునీత విఖ్యాత చలనచిత్ర గాయనితోనే గోదావరికి భారతీయ ధర్మానికి సంబంధించినటువంటి కుంచె రఘు గారు పాటలు పాడతారు. అవన్నీ మనం విందాం. జై గోదావరి మాత. 1000 పున్నములు కలిసొచ్చిన ఈ రోజు నిజంగా పర్వదినం. ఇది మనందరి సుకృతం. నిండు చందమామ సాక్షిగా మొట్టమొదటిసారిగా ఉత్తర భారతావనిలో గంగా హారతి మాదిరిగా మన దక్షిణావనిలో ఈ గోదావరి నదీ తీరంలో రాజమహేంద్రవరంలో మనం గోదావరి తల్లికి హారతిని అర్పించుకున్నాం. ఇప్పుడు గోదావరి హారతి, గోదావరి తల్లికి హారతిగా శ్రీ సినీ గేయ రచయిత శ్రీ భారతీ బాబు గారు రచించిన ఈ గేయాన్ని ఆలపిస్తున్నారు ప్రఖ్యాత గాయనిమణులు. మనందరం ఈ గోదావరి తల్లి హారతిలో తన్మయుదులమవుదాం మరికొద్ది క్షణాల్లో. అందరికీ నమస్కారం. వేద మంత్రాల నడుమ, వేల దీపాల నడుమ కార్తీక పౌర్ణమి రోజు పైన నిండు చందమామ గోదావరి నదిలో ఇంతమంది చందమామల నడుమ నిజంగానే దేవతామూర్తులు దివి నుండి భూమికి దిగి వచ్చినట్టుగా ఉంది. ఇందాక ఆ మంత్రాలు వింటున్న ఈ సందర్భంలో మీ అందరి మధ్యలో ఇలా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాను. ఇది పూర్వజన్మ సుకృతం కాకపోతే మరేమిటి అనిపిస్తుంది. నీవే మా
పరమాద్భుతమైన ఈ గోదావరి తీరంలో పరివేష్టించి ఉన్న ఈ మహాజనులందరికీ పాదాభివందనం చేసుకుంటూ నేను ఇప్పుడు పాడబోయే గానం చేయబోయేది గంగావతరణం. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ. రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ. రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ. లింగని తల నీదికెట్లు పారే విచిత్రంగా. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ. అదే గంగ చరితంగా రమణీయంగా అనుకుందాం మరోసారి కమనీయంగా. సగరులంత శాపంతో బూడిదలవ్వంగా బయలుదేరే భగీరథుడు విముక్తి చేయంగా. ఎన్నేళ్ళో తపము చేసే అతి ఘోరంగా కరుణించెను మందాకిని కోరిక తీరంగా. తల్లీను కదలి వచ్చి తాతల కడుపంగా ధన్యమౌను మా వంశం నీ మూలంగా. నింగి నుండి నే దూకెదను ఘోరంగా మునగాడెవడయ్యా నను భరించంగా. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ. వెను వెంటనే భగీరథుడు ఈశుని కొలవంగ కరుణించిన పరమేశుడు వరమును వసగంగ. భగీరథుని అంతరంగమంతయు ఉప్పొంగ ఈశుని పాదాలను కన్నీటితో గడుగంగ. బయలుదేరే గంగ మహా ఉద్రేకంగా భగీరథుని మనములోనే ఉద్వేగంగా. నిన్ను విరిగి మీద పడి ఫెళ ఫెళ ఉరమంగ కన్ను భరించని కాంతితో తళతళ మెరవంగా. హోరు గాలి దుమ్ము ధూళి చిమ్ముకొనంగా కారు మేఘములు గగనం కమ్ముకొనంగా. బ్రహ్మాండం బద్దలయ్యే పిలుగులు రాలంగా వాతావరణం మారెను ప్రళయ భీకరంగా. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ. వినిపిస్తున్నది నమకం చమకం మంద్రంగా. వినిపిస్తున్నది నమకం చమకం మంద్రంగా. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతేదను శివాశరవ్యాయాత వతయానో రుద్రముడయా. వినిపిస్తున్నది నమకం చమకం మంద్రంగా అనిపిస్తున్నది జగమే రసమయ సంద్రంగా. అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ. శివ కుటుంబమంత మీద కత్తిని గట్టంగా జడిసిపోయినట్టి గంగ గుండెలు జారంగా. సారిపోగు గంగ కరము హరుడు పట్టుకొనంగా. సారిపోవు గంగ కరము హరుడు పట్టుకొనంగా. పాణిగ్రహణం బాయను జగతి తరించంగా. అదే అదే గంగ కరుణాంతరంగా.
భువికి గంగ సాగే సంబరంగా. రథమునెక్కి భగీరథుడు శంఖం మూదంగా, హెచ్చరికై తోచి సర్వమడ్డంతుల గంగా. జహ్నుముని ఆశ్రమాన్ని ముంచి వేసే గంగ, జహ్నుముని ఆశ్రమాన్ని ముంచి వేసే గంగ. ఆ తపసికి కోపమొచ్చి గంగను మింగంగా. భగీరథుడు ముని కాళ్లను పడి ప్రార్థించంగా, భగీరథుడు ముని కాళ్లను పడి ప్రార్థించంగా. చెవుల నుండి వెడలి వచ్చే జాహ్నవి గంగా. గంగి గోవు వంటి గంగ ముని వెంట చెనంగా, గంగి గోవు వంటి గంగ ముని వెంట చనంగా. ఆర్యావర్తం బంతయు ఆయే పావనంగా, భగీరథుని వలన భువికి దిగిన కారణంగా. భగీరథుని వలన భువికి దిగిన కారణంగా. భాగీరథి ఆయ భరత ఖండం పుణ్యంగా, భాగీరథి ఆయ భరత ఖండం పుణ్యంగా, భాగీరథి ఆయ భరత ఖండం పుణ్యంగా. నిజంగా ఎన్నో వందల పాటలు రాశాను, కానీ ఈరోజు నిజంగా నా జన్మ ధన్యమైంది. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా కుమార్ గారు, ఆయన ఏ కార్యక్రమం చేసినా నేను ముందుంటానని, ఆయనకి నా రచన ద్వారా ఏం కావాలని నేను చేసి పెడతానని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. నిజంగా గోదావరి తల్లికి హారతి నేను రాయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పుత్రవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ చిత్రపు గురురాజారావు గారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు గాను వారి ఆనందాన్ని, అభినందనల్ని ఒక జ్ఞాపిక ద్వారా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ శ్రీ బిఎస్ఎన్ కుమార్ గారికి ఈ అద్భుతమైన గోదావరి తల్లి జ్ఞాపికను అందజేస్తూ మీ అందరి తరఫున ఈ జ్ఞాపికను వారు అందుకోబోతున్నారు. ఇంతటి మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈయన మూడో వ్యక్తి. ఇంత ఘనంగా చేసినానికి నూలుపోగులాగా ఈయన దగ్గర ఎప్పుడు ఉంటుంది మన టంగుటూరి ప్రకాశ్ మందులు గారి చిత్రంలో వేదంలా ఘోషించే గోదావరి పాటతో మీ ముందున్నారు శ్రీ రఘు గారు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి.
వేదల్లా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదల్లా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి ఇప్పుడు గోదావరి చిత్రంలో వేటూరి సుందరరామూర్తి గారు రచించిన మరో అద్భుతమైన గీతం, గోదావరి ప్రశస్తిని తెలిపే గీతం ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి. ఈ గీతంతో మీ ముందుకు వస్తున్నారు శ్రీ రమణ గారు మరియు కోరస్. श्रुतिशिखरे निगमझरे स्वरलहरी ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసై చాపదోసై నవవాచైవాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలువరి గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. ఇప్పుడు సునీత గారు మరో భక్తి గీతంతో మీ ముందుకు వస్తున్నారు. गोविन्दाश्रित गोकुल वृन्द गोविन्दाश्रित गोकुल वृन्द पावन जय जय परमानन्द पावन जय जय परमानन्द.
గరుడ తురంగాకారోత్తుంగ శరదిభంగ ఫణిశయనంగా గరుడ తురంగాకారోత్తుంగ శరదిభంగ ఫణిశయనంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందా ఆరనీకుమ ఈ దీపం కార్తీక దీపం అనే ఒక మంగళ పూరితమైనటువంటి పాటతో ఆరనీకుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆరనీకుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. శ్రీ క్షీరాబ్ది కన్యకకు అనే ఒక చక్కటి మంగళహారతి గీతంతో ఈ కార్యక్రమాన్ని మంగళకరంగా ముగిస్తున్నారు. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కవకు చెంబునకు నెలకొండ కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చెంబునకు నెలకొండ కప్పురపు నీరాజనం జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల అలమేల్మంగ చక్కదనములకెల్ల నిలువు మాణిక్యముల నీరాజనం
ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ రాయల్ గారు. ఈరోజు కార్తీక పూర్ణిమ సందర్భంగా ఈ గోదావరి పవిత్ర గోదావరి నది ఒడ్డున కాశీలాగా హరిద్వార్ లాగా గోదావరికి కూడా హారతి ఇచ్చి మన కృతజ్ఞత గోదావరికి చెప్పుకుందామని ఈ ప్రోగ్రాం పెట్టిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అంతకంటే ఎక్కువగా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని దిగ్విజయం చేసిన రాజమండ్రి ప్రజానీకానికి, తర్వాత అవధూత రామదూత స్వామి గారికి, కుర్తాళం స్వామీజీ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.